హలో గైస్, అందరికీ కూడా నమస్తే. ఇప్పుడు ఏదైతే నిన్న లాస్ట్ టైం ఒక పార్ట్ లో చూసారో, మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చెప్తున్నాను. అండ్ అందరూ ఈ కేవైసీ ఏదైతే ఉందో అదే అయిపోయింది, యాడ్ అకౌంట్ కూడా అయిపోయింది చక్కగా. మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్తాను. అండ్ దానికంటే ముందు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది చెప్తాను. దాని తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీకు చెప్తాను. ఓకే సార్, ఒకసారి మీకు క్లెయిమ్ చేస్తున్నాను. ఒకసారి హోస్ట్గా ఓకే మేక్ సార్. ఇప్పుడు మీ స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా? ఓకే సార్. డన్ సార్, చేయండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ మేబీ తర్వాత ఈ కోర్స్ కొన్న వాళ్ళు రికార్డెడ్ వీడియో చూడొచ్చు. ఓకే, రికార్డెడ్ వీడియో చూడొచ్చు. కొంచెం దృష్టి పెట్టుకొని ఇది ఎంత లైవ్ ఎంత టైం మేము చూడాలా అని మాత్రం లేజీగా ఎవరు ఆలోచించొద్దు. మిరాకిల్ వీడియోస్, పిక్సెల్స్ అనేది మిరాకిల్. అసలు మన తెలుగులో దీని గురించి వెతకండి, అసలు దొరకదు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఏదో పిక్సెల్స్ యాడ్ చేయడం జస్ట్ ఇలా చెప్పి వదిలేస్తారు తప్ప అంతకుమించి ఇంకెవరు కూడా చెప్పరు. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే, చేస్తున్నాను సార్. ఓకే. అయిందా సార్? లేదు సార్, స్క్రీన్ షేర్ అవ్వలేదు. ఒక్కసారి సార్. సార్ మీకు రికార్డ్ అవుతుందా? అదే చూస్తున్నాను సార్. సార్ రికార్డ్ సార్ గణేష్ చెప్పండి, ఏంటి రికార్డ్ అవుతా సార్? అవ్వట్లేదా అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, అంటే నేను హోస్ట్ తేకపోతే నాకు కనిపించదు కదా, అందుకు. సార్ ఇది ఎట్లా సార్? ఇది అది డైరెక్ట్ స్క్రీన్ షేర్ అని ఉంటుందా సార్? అది స్క్రీన్ క్లిక్ చేసాక నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది సార్. ఇది స్టార్ట్ నవ్ అని కొడుతుంటే అవ్వట్లేదు ఏంటి సార్ ఇది? సార్ ఇంకెవరిదైనా పోనీ ఉందా పోనీ, అంటే ల్యాప్టాప్లో కానీ చూస్తున్నారా? గణేష్ గారు ఒకసారి మీరు స్క్రీన్ రికార్డింగ్ సారీ, స్క్రీన్ రికార్డింగ్ అంటున్నాను, మీరు ల్యాప్టాప్లో ఉన్నారా గణేష్ గారు? సార్ నవీన్ గారు అవ్వట్లేదా మీకు? ఇది తెలియట్లేదు సార్ నాకు. షేర్ క్లిక్ చేశారు, నెక్స్ట్ ఏం చేయాలి సార్? పర్మిషన్స్ అడుగుతుంది, అది అవ్వట్లేదు సార్. కొడుతుంటే బ్యాక్ వచ్చేస్తుంది. స్టార్ట్ నవ్ అని వచ్చింది, ఇది కొడుతుంటే. పోనీ ఇంకెవరిదైనా ఉందా గాయస్? ఇంకెవరిదైనా ఉందా ఒకసారి? గణేష్ లెఫ్ట్ అయిపోయారు, మేబీ ల్యాప్టాప్ ద్వారా అవుతారేమో. సార్ మీరు నన్ను ఇంకా ఓకే సార్, ఓకే సార్, చేంజ్ చేశారా హోస్ట్ది? చేంజ్ చేశాను సార్, చేంజ్ చేశాను, ఎందుకంటే తెలీదా రావట్లేదు అంటున్నారు కదా. అవును సార్, అవునవును. అందుకు. సింపులేనబ్బా, అందులో ఇంకేం లేదు, చాలా సింపుల్. అదే నేను చెప్తాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది. అంటే ఇప్పుడు చెప్పింది అది వేరే మేడం గారిది అనమాట. ఆ మేడం గారిది ఏమైందంటే పేమెంట్ గేట్ అప్రూవల్ కాలేదు. పేమెంట్ ఇప్పుడు చెక్ చేయాలి, అవుతుందా లేదా అనేది, పిక్సెల్స్ వస్తుందా లేదా అని నాకు తెలియాలి. దానికోసము అవుతుందా లేదో తెలియాలి కదా నాకు. అదనమాట, ఒక క్లారిటీ కోసం రావాలి, ఒక క్లారిటీ రావాలి అందుకు. సార్ నన్ను హోస్ట్ చేయండి, నేను షేర్ చేస్తాను. అది పేమెంట్ కేవైసీ అప్రూవల్ అయిపోయింది. అయిపోయిందా? దుర్గా ప్రసాద్ గారా? ప్రసాద్ నాయుడు గారు. అవునవును. మేక్ ఏ హోస్ట్. ఓకే సార్, ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి, చెప్తాను. ఓకే, వచ్చింది. సూపర్. ఒకసారి ఇప్పుడు చూడండి, అందరూ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సార్, ఒకసారి ఈవెంట్ మేనేజర్లోకి వెళ్ళండి, నేను చెప్తాను, నేను మీకు పంపిస్తాను ప్రతిదీ కూడా. అయితే ఈవెంట్ అంటే ఫేస్బుక్ సార్, ఫేస్బుక్ ఈవెంట్ ఫేస్బుక్లోకి వెళ్ళని చెప్తా.
అంటే ఆల్రెడీ ఉన్నారు కదా అక్కడ, ఈవెంట్ మేనేజర్ అని పైన ఈవెంట్స్ ఉంది కదా మేనేజర్ అని పైన. యాస్ అది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి సార్ ఒకసారి. క్లిక్ చేసారా? అలా డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇంకా డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఓకే. అక్కడ ఆల్రెడీ యాడ్ చేస్తారా మీరు? ఆ, ఆ. ఒక్క నిమిషం సార్, ఇంకోటి మీకు ఇస్తాను ఒకసారి, అది కూడా పెట్టేయండి. ఓకేనా? ఓకే సార్. ఒక్క నిమిషం. సూపర్ ప్రొఫైల్ బయోనే పెట్టారు కదా? అవును. ఓకే, ఓకే, సరే. ఇంకోటి కూడా ఉందా వీలైతే? ఆ, ఓకే, అది అవసరం లేదు అనుకోని. ఏం పెట్టారు ఇప్పుడు మీరు? ఒక్క నిమిషం. అది ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి వెళ్ళండి సార్ ఒకసారి. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఐడి ఉంది చూసారా? ఐడి ఒకసారి కాపీ చేయండి చెప్తాను. ఐడి ఇక్కడ లేదు, లేదు. డేటా సెట్ ఐడి ఉంది చూడండి, 813. లేదు, లేదు, నేను అనేది ఇక్కడ డౌన్లో సార్, డౌన్లో డేటా సెట్ పైన ఇది అది అది కాదు సార్, అది డేటా కాదు. సెట్ ఐడి. ఓకే. ఎస్, అది కాపీ చేయండి ఒకసారి. అక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కోర్స్ ఏదైనా నేను ఇందాక క్రియేట్ చేశాను కదా, ఒకసారి అలా క్రియేట్ చేయండి ఒకసారి. సూపర్ ప్రొఫైల్లోకి వెళ్ళండి ఒకసారి. గైస్ అందరూ ఒకసారి చూడండి, అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. సూపర్ ప్రొఫైల్లోకి వెళ్ళండి సార్. సూపర్ ప్రొ ఆ పై సైడ్ ఉంది కదా సార్, దాని పక్కన ఆ ట్యాబ్, నెక్స్ట్ ట్యాబే సార్. ఇప్పుడు ఏదైతే మేనేజర్ అని ఓపెన్ చేశారో ఆ పక్క ట్యాబ్ సూపర్ ప్రొఫైల్ అని ఉందన్నమాట. ఓకే. లాగిన్ అవ్వలేదా మీరు? ఓకే, హోమ్లోకి వెళ్ళండి. స్టార్ట్ నౌ కొట్టమంటారా సార్? డౌన్లో ఉంటుంది చూడండి ఒకసారి. క్రియేట్ కోర్స్ అని క్లిక్ చేశారా? చేస్తాను. లాంచ్ కోర్స్ అని చేస్తాను. లాంచ్ కోర్స్ పైన క్లిక్ చేసి అలా డౌన్కి రండి. స్టార్ట్ నౌ. ఇందాక చూసారు కదా, సేమ్ అదే, ఆ క్రియేట్ కోర్స్. అలానే ఉంచండి. ఫస్ట్ కోర్సు జాయిన్ ఆల్ న్యూ కోర్స్ ఉంచేసి అక్కడ ఇమేజ్ ఏదైనా పెట్టండి సార్. ఇమేజ్ ఏదైనా, ఏదో ఒక ఇమేజ్ పెట్టండి చెప్తాను. అది ఇచ్చేయండి పర్లేదు. అలా డౌన్కి వెళ్ళండి, ఇంకా సరిపోదు మరి, ఇంకేం వద్దు. అలా డౌన్లోకి వెళ్ళి సేవ్ అండ్ కంటిన్యూ. యాడ్ లెసన్ పైన క్లిక్ చేయండి. ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయండి సార్. ఈ యాడ్ కానీ ఇమేజ్ కానీ ఏదో ఒకటి, వీడియో అని పెట్టరు కదా, అప్లోడ్ అయ్యే వీడియో ఏదో ఒకటి. అందులో వీడియోస్ ఉన్నాయా? వీడియో మాత్రమే అప్లోడ్ అవుతుంది. చిన్న స్మాల్ వీడియో ఏదో ఒకటి. ఓకే, స్టెప్ బై స్టెప్ అలానే చేయండి. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో రికార్డ్ చేస్తున్నాం కదా, ఇది అప్లోడ్ చేస్తా. స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా అందరూ కూడా అలానే చూడండి. స్టెప్ ప్రతిది ఏదైతే చేస్తున్నామో దాన్ని మీరు ఫాలో అయిపోతే మీకు వచ్చేస్తుంది. గైస్ ఇంకోటి ఏంటంటే పిక్సెల్ యాడ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. అవి వాటిని రెక్టిఫై చేసుకుంటూ మనం వెళ్ళాలి. కంగారు పడవల అవసరం లేదనమాట. అంటే మీరు ఎందుకు అంటున్నారంటే మళ్ళీ గ్రూప్ మీరు కంగారు పడిపోతూ ఉంటారు కదా. ఓకే, పబ్లిష్ లెసన్. అలా డౌన్కి వెళ్ళండి సార్. డౌన్కి వెళ్ళండి. ఫిక్స్డ్ ప్రైస్లోనే ఒక 10 రూపాయలు ఎంతో పెట్టండి సార్. అందాక 10 రూపాయలు రూపాయి పెట్టండి, మీ ఇష్టమే, ఎంతో కొంత పెట్టండి. నెక్స్ట్ అలా డౌన్లోకి వెళ్ళండి. సేవ్ అండ్ కంటిన్యూ. అలాగే డౌన్కి వెళ్ళండి. డౌన్ వెళ్ళిన తర్వాత ఒకసారి ఓటీపీ అనేది ఆఫ్ చేసింది సార్. అక్కడ ఓటీపీ అయితే పేమెంట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అస్తమానం ఓటీపీ అంటే చిరాకు వచ్చేస్తుంది. అక్కడ ఈమెయిల్ ఓటీపీ అక్కడ సార్, ఆ గ్రీన్ టిక్ మరి పైన ఉంది చూడండి, పైన అక్కడ.
ఓకే. అలా డౌన్‌కి వెళ్ళండి చెప్తాను. డౌన్‌కి వెళ్ళండి, డౌన్‌కి వెళ్ళండి, డౌన్‌కి అక్కడ ఒక నిమిషం, ఒక నిమిషం. అక్కడ మెటా పిక్సెల్ ఉంది కదా! సెటప్ పైన క్లిక్ చేయండి చెప్తాను. ఇప్పుడు ఇందాక ఏదైతే కాపీ చేసామో అది పేస్ట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఆ 2 టిక్ మార్క్స్ కూడా ఇవ్వండి. ఓకే. యాడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు పబ్లిష్ చేంజెస్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే. ప్రొసీడ్. నెక్స్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే. డన్. ఓకే. ఎనేబుల్ పేమెంట్ అనేది వచ్చింది చూసారా మీకు. ఒకసారి ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు గూగుల్ ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి చెప్తాను. అందరూ చూడండి ఇంతే, అంతకుమించి ఇంకేం ప్రాసెస్ లేదు. ఇంకా ఎర్రర్స్ ఏమైనా వస్తాయంటే అది నెక్స్ట్ పార్ట్ మనం చూసుకుందాం. న్యూ ట్యాబ్ సార్, న్యూ ట్యాబ్, కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. అది ఉంచండి, అది ఉంచండి. ఇప్పుడు పిక్సెల్ అని ఒకసారి కొట్టండి. గూగుల్ ఎక్స్టెన్స్ పిక్సెల్ ఎక్స్టెన్స్ అని అలాగా. సార్ పిక్సెల్ ఫోన్ కాదు, గూగుల్ పిక్సెల్, అరే గూగుల్ కాదు, ఫేస్బుక్ పిక్సెల్ ఎక్స్టెన్స్ అని కొడితే వస్తుంది. ఫేస్బుక్ పిక్సెల్స్ హెల్పర్ సార్, అది ఉంది కదా పిక్సెల్ హెల్పర్ అని, అది. ఎస్. అంటే మన పిక్సెల్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనకు ఉంటుంది. అలా క్లిక్ చేయండి చెప్తాను. ఓకే. అది ఒకసారి యాడ్ చేయండి చెప్తాను. ఓకే. లేదు సార్. అనేబుల్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి కోర్సులోకి వెళ్ళండి, కోర్సులోకి. అక్కడ ఉంది చూడండి పైన కోర్సెస్. అవసరం లేదు, అక్కడ ఉంది చూడండి, దాని పక్కనే కోర్సెస్. ఒకసారి అలా డౌన్ చేయండి, డౌన్కి. ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ షేర్ అని ఉంటుంది చూడండి ఒకసారి. షేర్ క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ షార్టర్ లింక్ అనే దానిపైన క్లిక్ చేయండి, ఒక షార్ట్ అయిపోద్ది యూఆర్ఎల్. ఇప్పుడు కాపీ చేయండి అది. ఇప్పుడు పిక్సెల్, ఇప్పుడు చూడండి అంత పిక్సెల్ యాడ్ చేసాము, బట్ అది అయ్యిందా లేదా అనేది నాకు కూడా డౌట్, మీకు కూడా డౌట్. ఈ డౌట్ క్లారిఫై అవ్వాలంటే మనకి కరెక్ట్గా ఉండాలి. ఏంటి, యూజర్ అనేవాడు చూసినట్టు కనిపించాలి, డీటెయిల్స్ ఇచ్చినట్టు కనిపించాలి, పేమెంట్ చేసినట్టు కనిపించాలి. అయితే మీది అది అవుతుందో లేదో నాకైతే అవగాహన లేదు, బట్ ఒకసారి వెళ్ళి చూడండి సార్ చెప్తాను. ఏదైతే ఉందో ఒకసారి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి, న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. అక్కడ ఎస్, అవును, ఇవ్వండి ఇవ్వండి చెప్తాను. అయితే మీరు కోర్స్ అయితే కొనలేదు, అది పేస్ట్ చేయండి, కంట్రోల్ వీ కొట్టండి చెప్తాను. ఓకే. పిక్సెల్ యాడ్ అయిందా లేదనేది అది చూపిస్తుంది మీకు. ఓకే. ఇలా వచ్చింది అంతా. ఓకే. ఇప్పుడు వచ్చినప్పుడు పిక్సెల్ అక్కడ ఉంది చూడండి సార్ పైన ఎక్స్టెన్షన్ ఇది చేయండి సార్. ఓకే. అది మీరు ఇది చేయండి. ఎస్. పేజ్ వ్యూ అనేది పడింది, అందరు గమనించారా? పేజ్ వ్యూ అనేది పడింది. ఓకే. అయితే మీరు అక్కడ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే లేదు. ఒక్కసారి నేను ఒకసారి రీక్లెయిమ్ చేసుకుంటాను. నాకు మన గ్రూప్లో పెట్టండి సార్ ఆ లింక్, కోర్స్ లింక్ పెట్టండి చెప్తాను. ఈ కోర్స్ లింకా? కోర్స్ లింక్ పెట్టండి ఒకసారి. థ్యాంక్స్. ఓకే. పెట్టారు కదా. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే గాయస్ ఒకసారి అది మ్యూట్ చేసుకోండి ఎవరో, నాయిస్ ఎవరితో వస్తుంది అది. ఓకే. ఇక్కడ మీకు కనిపించిందా, ఇది పేజ్ వ్యూ పడినట్టు అనమాట. ఓకేనా. పేజ్ వ్యూ పడింది, ఇలా చూసిన వాళ్ళందరికీ పేజ్ వ్యూ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎన్రోల్ నౌ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 2 కూడా ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తున్నారా, స్క్రీన్ అయింది కదా, క్లియర్ కదా అందరికి. అవుతుంది సార్. ఓకే. డన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ 2 అనేది వచ్చిందంటే సెకండ్ స్టెప్కి వెళ్ళినట్టే. ఓకే. ఎండర్ ఇన్ఫర్మేషన్ gmail.com. ఓకే. డన్. ఓకే. ఓకే. ఇప్పుడు 2 వచ్చింది, అందరూ గమనించారు కదా 2. ఓకే. నెక్స్ట్ మనకి ఫోన్ పే అనేది వస్తుంది, ఎందుకంటే తనది ఈకేవైసీ అప్రూవల్ అయిపోయింది అనమాట. దానివల్ల తనకి డైరెక్టర్గా వస్తుంది మనకి. ఒక్క నిమిషం. ఇక్కడ గమనించండి అందరూ కూడా, 2 వచ్చింది కదా. నేను పేమెంట్ అనేది చేస్తున్నాను.
డన్. ఇలా వచ్చింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇక్కడ కోర్స్ యాక్సెస్ అనేది నాకు వచ్చేసినట్టే. ఓకే. ఇది నాకు ప్రాబ్లం. ఇది నా సైడ్ కూడా ఇందులో రాదు. అలా అనమాట మనకి ఇది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇది మనం కస్టమైజ్డ్గా కూడా మనం పెట్టొచ్చు అనమాట. ఓకే సార్, మీకు పేమెంట్ అనేది వచ్చిందా ఒకసారి? చూడండి ఒకసారి. ఒకసారి నా స్క్రీన్ ఆఫ్ చేస్తాను, ఒకసారి మీది ఓపెన్ చేయండి సార్ ఒకసారి. ఏం పేరు? దుర్గా ప్రసాద్ నాయుడు గారు, అంతేనా? Yes, sir. వచ్చింది ఒకసారి పేమెంట్. ఓకే ఓకే మేక్ హోస్ట్ పైన క్లిక్ చేస్తాం ఒకసారి. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్ ఒకసారి. గాయస్ చెప్పింది అర్థమైంది అందరికీ? స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది. ఇది కాదు సార్, మీ పేమెంట్స్లో ఒకసారి వెళ్ళని చెప్తాను. పేమెంట్ సార్ ఆ పక్కన ఉంది సార్ అది. సార్ మీకు ఇది పైన ట్యాబ్స్ కనిపించట్లేదా? కనిపించట్లేదు. అది కొంచెం కిందకి డ్రాగ్ చేయండి సార్ అది. చూడండి. ఓకే, 9 రూపీస్. అంటే గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చే పేమెంట్లో 10% అనేది ఇప్పుడు కూడా కట్ అయిపోతుంటుంది. అర్థమైందా? ఎందుకు కట్ అయిపోతుంది అంటే పేమెంట్ గేట్వే అనేది వాళ్ళు రేజర్ పేతో అవుతారు. వాళ్ళు 2%, వీళ్ళు ఎంతో కొంత పర్సంటేజ్, ఇలాంటి చాలా అంటే చాలా ఉండడం వల్ల అలా అయిపోతుంటది. ఓకే, ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. సరేనా? ఈ రోజు పేమెంట్ అలా కూడా రేపు మీకు అకౌంట్లో పడిపోతుంది. ఓకేనా? అర్థమైంది అందరికీ? ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే, ఈ విధంగా మనం పిక్సెల్స్ అనేది యాడ్ చేయాలి. అయితే ఇంకో ఇక్కడ విషయము, పిక్సెల్స్ ఇంకా కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో కూడా ఇంకా మనకు ఉంటుంది. ఒకసారి ఇది కాపీ చేశారు కదా సార్, ఒకసారి ఈవెంట్స్లోకి వెళ్ళండి సార్, చెప్తాను. ఈవెంట్స్ అంటే అది కొంచెం డ్రాగ్ చేయండి సార్. అక్కడ కాదు ఫేస్బుక్లో ఈవెంట్స్. తెలుగు పక్కన ఉంది సార్. అది ఒకసారి అలా డౌన్లోడ్ వెళ్ళండి ఒకసారి. సార్ అవన్నీ అవసరం లేదు, అవన్నీ అక్కడే మీరు ఎక్కడే ఉండాలి. టెక్స్ట్ ఈవెంట్ పైన క్లిక్ చేయండి సార్ ఒకసారి. టెక్స్ట్ ఈవెంట్. ఓకే, అలా డౌన్కి రండి. సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఒకసారి. సార్ ఒకటి ఇక్కడ కాదు, ఒకసారి పైకి వెళ్ళండి సార్, చెప్తాను. పైకి వెళ్ళండి. అక్కడ క్రియేట్ ఒకసారి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. క్రియేట్. అక్కడ కాదు క్రియేట్. అక్కడ ఏం చేస్తారు అంటే క్రియేట్ కస్టమ్ కన్వర్షన్ పైన క్లిక్ చేయండి ఒకసారి, చెప్తాను. ఇది ఇలా కస్టమైజ్గా చేసుకుంటే పర్చేజ్ వచ్చినా కూడా పర్చేజ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేమ్ పైన ఏదో ఒకటి ఇవ్వండి సార్. నేము కోర్స్ కాదు, పైన అది కోర్సు ఏదో ఒకటి ఇవ్వండి, పేరు చెప్తాను. కోర్సు లేకపోతే డిజిటల్ ప్రోడక్ట్స్ ఏదో ఒకటి ఇవ్వండి. ఓకేనా? కోర్స్ అనేది ఇచ్చారు మీరు. అలా డౌన్కి రండి సార్. డేటా సోర్స్ వచ్చేసరికి డిజిటల్ ప్రోడక్ట్స్. సార్ కిందకంటే మరి కిందకి కాదు, అక్కడ ఈవెంట్ కాదు యాక్షన్ కోర్స్ ఏదైతే ఉందో ఒకసారి యాక్షన్ సోర్స్ దానిపైన క్లిక్ చేయండి. ఓకే, వెబ్సైటే ఉంచండి. అలా డౌన్కి రండి సార్. అక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ అక్కడ యూఆర్ఎల్. ఓకే, ఆల్ యూఆర్ఎల్ ట్రాఫిక్ ఒకసారి ఉంచండి సార్, చెప్తాను. అలా కిందకి రండి సార్, కొంచెం చెప్తాను. ఇది కూడా మీరు చేస్తే ఇంకా మంచిది. బేసిక్గా నేను ఇలా చేసినట్టు ఉన్నా, నాకు సరి గుర్తులేదు. ఓకే, ఇక్కడ యాడ్ యువర్ కీవర్డ్స్ ఉంది కదా, కీవర్డ్స్ కన్నా ఒకసారి యూఆర్ఎల్ పక్కన ఉంది కదా సార్, కంటైనర్స్, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, ఒకసారి ఉంచండి, అలానే ఉంచండి. సార్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి ఒకసారి, ఈక్వల్స్ అని. ఓకే, ఫస్ట్ ఆప్షన్ పెట్టండి సార్, ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. ఇప్పుడు ఇందాక కాపీ చేసాం కదా సార్, ఒకసారి ఒక్క నిమిషం. యాడ్ యూఆర్ఎల్ కీవర్డ్స్ ఒకసారి మరొకసారి పెట్టండి, థర్డ్ ఆప్షన్. ఇప్పుడు మీ యూఆర్ఎల్ అనేది ఒకసారి ఇవ్వండి సార్ అక్కడ. ఓకే మొత్తం వచ్చినట్టు ఉంది. ఒకసారి ఇందాక షార్ట్ యూఆర్ఎల్ ఉంది కదా, దాన్ని ఒకసారి పెట్టండి సార్, షార్ట్ యూఆర్ఎల్. లేకపోతే పని చేయండి సార్, అది ఉంచండి, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదండి, అది ఉంచండి సరిపోతుంది. వెళ్ళండి సార్ ఒకసారి.
సరే ఇప్పటి వరకు ఏదైతే చేస్తారో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంతవరకే చెయ్యండి. ఇది ఎక్స్ట్రా. ఇంకా దీని గురించి ఏం డౌట్స్ ఉంటే కూడా మనం తర్వాత మాట్లాడుకుందాము. ఓకే, ఉంచిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయండి సార్ ఒకసారి. క్రియేట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, డిజిటల్ ప్రొడక్ట్. ఓకే, డన్. ఒకసారి రీఫ్రెష్ చేయండి ఒకసారి. అక్కడ ఒకసారి ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి అది. గైస్ మరీ అంటున్నాను, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంతవరకు ఏదైతే చేస్తారో అంతవరకే. ఇది ఎక్స్ట్రాగా అంటే మాన్యువల్గా కూడా మనం చేయడానికి, పిక్సెల్స్ యాడ్ చేయడానికి మనకి. ఇప్పుడు అక్కడ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి, అది రెండో ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఒకసారి చూద్దాం. ఓకే, అక్కడ మీ వెబ్సైట్ అనేది ఒకసారి ఇవ్వండి సార్. వెబ్సైట్ ఇవ్వండి చెప్తాను. ఇచ్చేసాక టెక్స్ట్ ఈవెంట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. బేసిక్గా మీకు ఇక్కడ అవ్వదు. ఒకసారి క్లోజ్ చేయండి సార్, దాన్ని క్లోజ్ చేయండి ఒకసారి. అంటే దీన్ని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఓపెన్ చేశారో దాన్ని. గైస్ ఇప్పటివరకు ఏదైతే చెప్పారో దానిపైన మాత్రం మీరు ఫోకస్ చేయండి అంతే. ఇక ఇది దీని మీద మరీ ఎక్కువ దృష్టి పెట్టద్దు, మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసారా మీకు పిక్సెల్స్ అనేది మాన్యువల్ సెటప్ ఏదైతే ఉందో అది వచ్చింది ఇక్కడ. పేజ్ వ్యూ అనమాట. ఓకేనా, ఒకసారి పైకి వెళ్ళండి సార్ అలా. అయితే ఇప్పుడు ఒక పని చేయండి సార్, సూపర్ ప్రొఫైల్లో ఒకసారి లాగౌట్ అయిపోండి. ఎక్కడ కాదు, సూపర్ ప్రొఫైల్లో మీరు కాపీ చేశారు కదా దాన్ని, అక్కడ లాగౌట్ అయిపోండి చెప్తాను ఒకసారి. అంటే కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి. ఆ కింద ఉంటుంది సార్, కింద డౌన్లో, డౌన్ యాడ్ కిందకి వెళ్ళండి. దుర్గా ప్రసాద్ ఉంది కదా అక్కడ, సైన్ అవుట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే ఒకసారి వెళ్ళండి చెప్తాను ఒకసారి. మాన్యువల్ సెటప్ ఏదైతే ఉందో ఒకసారి వెళ్ళండి సార్ చెప్తాను. అక్కడ అక్కడ ఇక్కడ డౌన్కి వెళ్ళండి చెప్తాను. డౌన్కి రండి, కిందకి రండి అలా. అక్కడ క్లియర్ యాక్టివిటీ అని ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి చెప్తాను. ఒకసారి దానిపైన క్లిక్ చేయండి. పోనీ మాన్యువల్ సెటప్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. అయితే మనకి కొద్దిగా ఈవెంట్స్ టైం పడుతుంది అని ఉంటుంది కదా, అలా కిందకి వెళ్ళండి చెప్తాను. కిందకి వెళ్ళండి ఓకే. ఒకసారి పైకి వెళ్ళండి ఒకసారి కొంచెం అలా. ఇక్కడ 5 ఆప్షన్ సెలెక్టెడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి చూద్దాం. అది కాదు సార్, ఇక్కడ డౌన్లో డౌన్, ఇంకా డౌన్, అక్కడ పైన, ఆ పైన ఇటుపక్క సార్, ఇటుపక్క ఇంకా కొంచెం పైకి, అది ఒకసారి క్లిక్ చేయండి ఒకసారి. స్టాండర్డ్ ఈవెంట్స్, కస్టమర్ ఈవెంట్స్. ఓకే, ఇప్పుడు యాడ్స్లోకి వెళ్ళండి సార్. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఒకసారి అవుతుందా లేదా అనేది మనకు కూడా అర్థమవుతుంది. మీరు ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ చేసే ఉన్నారా మీరు? ఒకసారి ఆగండి సార్, ఒకసారి ఆగండి. కనెక్ట్ చేశారా? అయితే మనకి యాడ్ అవ్వడానికి ఒకసారి 2-3 డేస్ కూడా టైం పట్టచ్చు. ఒకసారి చూద్దాము. ఆ పిక్సెల్స్ అనేది చెప్తున్నాను కదా, ఆ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. క్రియేట్ క్యాంపెయిన్ పైన క్రియేట్. అక్కడ కాదు, క్రియేట్ వ్యూ కాదు, క్రియేట్ క్యాంపెయిన్ అక్కడ ఉంది చూడండి. అక్కడ నెక్స్ట్ ఉంది కదా సార్, దానిపైన క్లిక్ చేయండి చెప్తాను. అది ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి పోనీ, అది వదిలేయండి. ట్రైన్ అవ్వ పోనీ, అక్కడ క్రియేట్ ఉంది చూడండి అటు సైడ్, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ సేల్స్ అని ఉంటుంది, అలా డౌన్కి వెళ్ళండి చెప్తాను. అక్కడ సేల్స్ అని ఉంటుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అంటే లాస్ట్ ఆప్షన్. ఓకే, కంటిన్యూ చేయండి, కంటిన్యూ అంతే. ఓకే, అలా డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇంకా డౌన్కి వెళ్ళండి, అలా డౌన్కి వెళ్ళండి. కంటిన్యూ పైన, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. అలా డౌన్కి వెళ్తూ ఉండండి. డౌన్ ఒకసారి వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. అక్కడ వెబ్సైట్ పైకి వెళ్ళండి సార్, పైకి వెబ్సైట్ ఉంటుంది చూడండి అక్కడ. ఓకే, అలా డౌన్కి వెళ్ళండి, డౌన్కి. ఒకసారి పైకి వెళ్ళండి ఒకసారి. లేదు, పైకి వెళ్ళండి, పైకి. ఓకే, డైరెక్ట్ అక్కడ కిందకి రండి, ఒకసారి కిందకి రండి.
అక్కడ క్రియేట్ పిక్సెల్ డేటా సెట్ ఉంది కదా, ఒకసారి క్రియేట్ పిక్సెల్ పైన క్లిక్ చేయండి, ఒకసారి చూద్దాం. ఒక నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, చెప్దాం అక్కడ చూద్దాము. ఇక్కడ కూడా అయితే సార్ కోర్స్ కాదు, న్యూ డిజిటల్ ప్రోడక్ట్ అని ఇవ్వండి, చెప్దాం ఒకసారి. న్యూ డిజిటల్ ప్రోడక్ట్స్, డిజిటల్ ప్రోడక్ట్స్. క్రియేట్ పిక్సెల్. సార్ ఇక్కడ వద్దులేండి సార్, వద్దు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవన్నీ అడిగే అవకాశం ఉంటుంది. క్లోజ్ చేసాను సార్, క్లోజ్ చేసాను, పర్లేదు. అక్కడ డేటా సెట్ పైన క్లిక్ చేయండి ఒకసారి, డేటా సెట్ పైన. అక్కడ ఉంది కదా, అక్కడ దానిపైన ఆ మధ్యలో క్లిక్ చేయండి. ఓకే, న్యూ డిజిటల్ ప్రోడక్ట్స్ అని అలా వచ్చేసిందా? అది వద్దులేండి, ఇన్యాక్టివ్లో ఉంది, అది అవసరం లేదు. అంటే పిక్సెల్స్ అనేది ఇంకా రాలేదు, మీకు మేబీ కొంచెం టైం పడుతుంది. చూద్దాము. ఒకసారి ఇందులోకి వెళ్ళండి సార్, ఒకసారి. ఒకసారి మనకి వెబ్సైట్ ఇది యాడ్స్ డేటాబేస్ ఉంది కదా, అందులోకి డేటా సెట్స్ ఉన్నాయి కదా, అది ఉంచండి సార్. దాంతో మీకు పని లేదు, నార్మల్గా వెళ్ళిపోండి ఆ పైన. సార్ అవన్నీ అవుతుంది సార్, పైకి ఒకసారి పైకి వెళ్ళండి, పైన ట్యాబ్స్ ఉంటాయి కదా, డేటా సెట్స్ అని ఇందాక చేశారు కదా, అది. ఓకే, అది ఒకసారి రీఫ్రెష్ చేయండి. అది వావ్ సార్ ప్రసాద్ గారు మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. వావర్ పైన క్లిక్ చేయండి సార్, వావర్ యూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళండి సార్, చెప్తాను. అక్కడ క్రియేట్ పైన ఉంటుంది, క్రియేట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ కాదు, డౌన్లో క్రియేట్, అక్కడ క్రియేట్ కస్టమ్ కన్వర్షన్ పైన క్లిక్ చేయండి, చెప్తాను. పైది ఇప్పుడు అది పేస్ట్ చేయండి సార్, ఇందాక ఏదైతే ఇచ్చారో ఒక నేమ్. ఒకసారి పైకి వెళ్ళండి సార్, పైది నేమ్ ఒకటి ఇవ్వండి ముందు, ఏదో ఒక నేమ్ ఇవ్వండి, చెప్తాను. డిజిటల్ ప్రొడక్ట్స్ అని ఇవ్వండి, చెప్తాను. ఓకే, అలా డౌన్కి రండి ఒకసారి, ఇంకా కిందకి రండి సార్. అక్కడ థర్డ్ ఆప్షన్ ఇవ్వండి ఒకసారి, లేకపోతే అలా ఉంచండి సార్, అలా ఉంచండి. చూద్దాం ఒకసారి, యూఆర్ఎల్ ఇవ్వండి, చెప్తాను. ఓకే, క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకే, డిజిటల్ ప్రొడక్ట్స్ డన్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేయండి ఒకసారి. సార్ చెప్పండి. రీఫ్రెష్ సార్, రీఫ్రెష్. కొంచెం ఈవెంట్స్ అనేది కొంచెం డిలే అవుతుంది, ఒకసారి చూద్దాం నేను. అక్కడ క్లియర్ యాక్టివిటీ అన్ని ఒకసారి క్లియర్ చేసింది సార్, అన్ని డిలీట్ చేసింది. ఓకే, నెక్స్ట్ పైన ఒకసారి క్లిక్ చేయండి ఒకసారి, అది ఇప్పుడు ఒకసారి క్లిక్ చేయండి, అది చూద్దాం. అక్కడ ఒకసారి యూఆర్ఎల్ ఇవ్వండి, చూద్దాం. యూఆర్ఎల్ సార్, యూఆర్ఎల్. టెక్స్ట్ ఈవెంట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. పిక్సెల్ వచ్చింది లేదు చూడండి ఒకసారి, అలా. అది ఓకే, అది వచ్చిందా? నెక్స్ట్ పైన ఎన్రోల్ పైన క్లిక్ చేయండి ఒకసారి, ఎన్రోల్. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి ఒకసారి, చూద్దాం. పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ కూడా చేసేయండి సార్, ఓకేనా? ఓకే సార్.
క్రియేటర్ కార్డ్ పర్చేస్ ప్లాన్ అని వచ్చింది సార్. లేదు లేదు, వేరే నెంబర్ ఇవ్వండి సార్, వేరే నెంబర్ ఇవ్వండి. తీసుకోండి సార్, ఒకసారి చూడండి. ఏం చేయాలి సార్ ఇప్పుడు నెక్స్ట్? యాక్సెస్ కోర్స్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఆ 3 అని వచ్చింది సార్, అక్కడ మీరు గమనించారా? మీరు బ్యాక్ వెళ్ళండి ఒకసారి. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయింది, అక్కడ 3 వచ్చింది. ఒకసారి ఇప్పుడు చూడండి సార్, అందులో టెక్స్ట్ యాడ్లోకి వెళ్ళండి. అంటే ఇప్పుడు ఇందాక చూసారు కదా, టెక్స్ట్ చేశారు కదా అందులోకి, ఈవెంట్స్ మేనేజర్లో ఉంది కదా అది. అక్కడ మీరు మారినప్పుడు 3 అనే వచ్చింది. ఓకే, అంతా అయిపోయింది. చూసారు ఇక్కడ పేమెంట్ కంప్లీటెడ్, మాన్యువల్ సెటప్ అంతా కూడా మీరు అంతా గమనించారు ఇదంతా కూడా. ఇప్పుడు వచ్చింది సార్ రిఫ్రెష్ చేసిన తర్వాత. అదే అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో పేమెంట్ కంప్లీటెడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వచ్చింది. అంటే మనకి కొద్దిగా ఒకసారి లేట్ అవుద్ది, అప్పుడు రాలేదు మాత్రం అనుకోవద్దు. అందుకే అన్నాను ఇందాక, మళ్ళీ ఏదైతే 12 నిమిషాలు 13 నిమిషాల వరకు చూసారో అది అంతే. దాని తర్వాత మిగతా చూస్తే కన్ఫ్యూజన్ అవుద్ది. అక్కడ వరకు చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా కనిపించింది, మీరు పైకి వెళ్ళి క్లిక్ చేయండి సార్. పిక్సెల్ పైన 3 ఉంది చూడండి ఒకసారి. 3 అక్కడ కాదు, ఇక్కడ సార్ 3 సార్ 3. లేదు సార్, పిక్సెల్స్ పైన యాడ్ చేశారు కదా ఇందాక, ఎక్స్టెన్షన్, గూగుల్ ఎక్స్టెన్షన్. ఓకే. పైన సార్, ఎక్కడ సార్, పైన సార్. ఎస్, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, మనకు కనిపించట్లేదు కానీ అక్కడ 3 ఉందంటే అది ఆటోమేటిక్గా అయిపోయినట్టే. ఓకే, ఉంది సార్. ఇప్పటి వరకు ఏదైతే చూసారో ఇంతవరకు చెయ్యండి. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. 14, 13, 12 నిమిషాల వరకు ఏదైతే చేసామో అదంతా కూడా చెయ్యండి అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకే. ఓకే సార్, ఇప్పుడు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా చెప్తాను. అయితే ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఫేస్బుక్లో మళ్ళీ వెళ్ళండి సార్ ఒకసారి. మళ్ళీ పిక్సెల్ యాడ్ క్రియేట్ చేయండి ఒకసారి, ఇందాక చెప్పినట్టు చూద్దాం ఒకసారి మళ్ళీ యాడ్ అయింది లేదనేది కూడా. సేమ్ థింగ్ మళ్ళీ ఏం చేయమంటారు? ఫేస్బుక్లో వెళ్ళండి సార్, సేల్స్ యాడ్ కోసం. పైకి వెళ్ళట్లేదు సార్ ఇది. మ్మ్. అది కిందకి దించండి సార్, దానికి ప్రాబ్లం ఎందుకు? ఏం చేయమంటున్నారు సార్ ఇప్పుడు? సార్ ఏం చేయమంటున్నారు? మళ్ళీ సూపర్ ప్రొఫైల్ లాగిన్ అవ్వమంటారా? యాడ్ సార్, ఫేస్బుక్ యాడ్స్, సేల్స్ క్యాంపెయిన్ రన్ చేసాం కదా ఇందాక, క్రియేట్ చేసాం కదా అది. ఇదే కదా. ఎస్, అది తీసేయండి, అది తీసి డిలీట్ చేసిండి మొత్తం అంతా ఒకసారి. మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయండి ఫ్రెష్గా. ఎడిట్ చేయాలా సార్ ఇది? సార్ అసలు డిలీట్ చేసింది సార్, అక్కడ ఇంటూ ఉందో చూడండి పైన, ఆ ఇంటూ క్లిక్ చేయండి. క్లోజ్ చేసిండి, అది డిలీట్ చేసిండి మొత్తం అంతా. ఇది డిలీట్ చేసాను. డిలీట్ అక్కడ పైన ఉంది చూడండి సార్, పైన డిలీట్, ఇంకొంచెం పైన, ఇంకా ఎస్, అక్కడ ఇక డిలీట్ అది. అంటే మళ్ళీ అది రావడానికి మనకు టైం పడుతుంది. ఇప్పుడు చూసారా, యాక్షన్ స్టెప్స్ అన్ని కూడా వచ్చాయి అలా. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రియేట్ మళ్ళీ క్లిక్ చేయండి, వచ్చిందంటే పర్లేదు, లేదంటే ఒక టైం పడుతుంది దానికి వచ్చేసరికి. ఓకే, సేల్స్ ఎందాక ఏం చేసాను అది చేయండి సార్ నేను.
మళ్ళీ ఇదే చేయమంటారు కదా సార్? సేమ్ సేమ్ అంతే. ఇందాక అవేం చేయాలి సార్, అవేం కలపదు సార్, ఉంచండి అవి అలా. నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ నెక్స్ట్ అదే సార్, అదే కిందకి డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు ఇందాక వెబ్సైట్ వేయించారు, వెబ్సైట్ ఏం కూడా వెబ్సైట్. ఓకే, ప్రెసెంట్ వచ్చిందో లేదో చూద్దాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అక్కడ డేటా సెట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, రాలేదు, ఇది ఒకటే వచ్చిందా? సేమ్ అదే వచ్చింది కదా సార్? సరే ఓకే, వెయిట్ చేయండి, చూద్దాం ఒకసారి. ఓకేనా, రేపటి వరకు సరేనా? ఓకే సార్. అంటే మనకి పేమెంట్లు ఎప్పుడైతే మనకు అక్కడ వచ్చింది చూసారా ఫేస్బుక్లో, మనకి ఆ ఫేస్బుక్లో కాదు, ఫేస్బుక్ పిక్సెల్స్ మనం చూసాం కదా, అది వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు అయినట్టే. అక్కడ మీకు గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది చూడండి, మొత్తం అంతా డౌన్కి డౌన్ అంటే డౌన్ చూసుకుంటే పర్చేజ్ అయ్యిందా లేదా, అలా అలా. ఓకే ఓకే సార్. ఓకే, అయితే మిగతాది నేను రేపు చెప్తానులేండి, సరేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే.